హాయ్ ఫ్రెండ్స్, ఆసియాలోని అతిపెద్ద రెండవ దేశం మన భారతదేశం. ఈ సువిశాల భారతదేశం ఎన్నో మతాలు, ఆచారాలు, సాంప్రదాయాలను కలిగి ఉన్న దేశం. అయితే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాలు, రకరకాల వింత ఆచారాలు కూడా ఎక్కువే. అయితే కొన్ని ఆచార సాంప్రదాయాలు మానవాళికి ఎంతో మేలు చేసేవిగా ఉన్నప్పటికీ మరికొన్ని ఆచారాలు మాత్రం సవ్య సమాజం తలదించుకునే విధంగా నీచంగా ఉన్నాయి. అవును ఫ్రెండ్స్, సాధారణంగా పెళ్లి చేసుకొని భార్యను వదిలేసిన వాళ్ళని చూసాం. నమ్మించి పెళ్లి చేసుకొని అమ్మేసే వాళ్ళ గురించి విన్నాం. కానీ పెళ్లి చేసుకున్న భార్యను అద్దెకిచ్చే వారి గురించి విన్నారా? భార్యను అద్దెకివ్వడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. ఈ ఆచారం మరెక్కడో కాదు, మన భారతదేశంలోనే ఈ వింత ఆచారం ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడ ఈ ఆచారంలో ఎలాంటి మార్పు రాకపోగా ఇంకా అలాగే కొనసాగుతుంది. ఏదో 1-2 రోజులు కాదు, ఏళ్ల తరబడి భార్యగా చేసే పనులన్నీ చేయడానికి ఆడవారిని అద్దెకు తీసుకుని వెళ్ళవచ్చట. ఇది ఒక కొత్త రకమైన వ్యభిచారం అనుకుంటే పొరపాటే. ఇది ఆ ప్రాంతంలో తరతరాలుగా నడుస్తున్నటువంటి ఆచారం. ఇంతకీ ఇలాంటి విచిత్రమైన ఆచారాన్ని ఎక్కడ పాటిస్తున్నారు, ఎందుకు పాటిస్తున్నారు, అసలు ఇంత జరుగుతున్నా అక్కడ ఉన్న ఆడవారు అంగట్లో బొమ్మల్లాగా ఎందుకుంటున్నారు, అక్కడి ప్రభుత్వం దీని గురించి పట్టించుకోకుండా ఏం చేస్తుంది? ఈ విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. షరీ మధ్యప్రదేశ్లో ఉన్న శివపురి జిల్లాలోని ఓ మారుమూల గ్రామం. ఇక్కడ ఉండే ఒక తెగలోని పురుషులు తమ భార్యల్ని అద్దెకిస్తూ ఉంటారు. ఇది వీళ్ళ ఆచారం. వారం, నెల, ఏడాది ఇలా ఎన్ని రోజులైనా ఎవరైనా సరే ఈ గ్రామం నుండి మహిళలను అద్దెకు తీసుకుని వెళ్ళవచ్చు. భార్య ఎంత అందంగా ఉంటే అంత రేటు, ఎంత తక్కువ వయసు ఉంటే అంత గిరాకీ. డిమాండ్ ఆధారంగా కస్టమర్లు వారికి 2,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు అద్దె చెల్లిస్తూ ఉంటారు. అద్దెకు వచ్చిన భార్యలు తమను అద్దెకు తీసుకున్న వ్యక్తులతో తన భర్తతో ఎలా అయితే ప్రేమగా ఉంటారో ఆ విధంగానే అంత ప్రేమగా ఉంటారు. వారితో కాపురం చేస్తారు. అవసరమైతే పిల్లల్ని కూడా కంటారు. దస్తావేజులన్నీ పక్కాగా క్లియర్గా రాసుకున్న తర్వాతే భర్త తన భార్యను అద్దె ఇచ్చిన వ్యక్తి ఇంటికి పంపుతాడు. అద్దె ఎంత చెల్లించాలో డిసైడ్ అయిన తర్వాత 10 లేదా 100 రూపాయల స్టాంప్ పేపర్పై అగ్రిమెంట్ చేసుకుంటారు. అందులో ఎన్ని రోజులు అద్దెకు కావాలో క్లియర్గా మెన్షన్ చేస్తారు. గడువు పూర్తయిన వెంటనే అద్దెకు వెళ్ళిన మహిళ మళ్ళీ తన భర్త ఇంటికో లేక వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరకు వెళ్ళిపోతుంది. కాంట్రాక్ట్ పొడిగించాలంటే ఆ ఆప్షన్ కూడా ఉంది. అగ్రిమెంట్ ప్రకారం కాంట్రాక్ట్ రద్దు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఒక మహిళను ఎన్నిసార్లైనా ఎంతమంది అయినా అద్దెకు తీసుకువెళ్ళవచ్చు. అయితే గిరిజన తెగలు ఎక్కువగా పాటించే ఈ ఆచారం ఆ ప్రాంతానికే పరిమితం. అమ్మాయిని రాష్ట్రం దాటి వెళ్ళనివ్వరు. పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, లింగ వివక్ష మొదలైన కారణాలతో ఈ ఆచారం అలాగే కొనసాగుతుంది. ముఖ్యంగా చాలామంది పురుషులు డబ్బు సంపాదన కోసం ఈ పద్ధతిని ఒక మార్గంగా ఎంచుకుంటున్నారు. ఆడవారి పట్ల అమానుషంగా వ్యవహరిస్తూ సంతలో పశువును అమ్మేసినట్లు అమ్మేస్తున్నారు. అంతేకాకుండా ఇందులో అద్దె కాలంలో ఆ స్త్రీకి ఏమీ కాకుండా చూసుకునే బాధ్యత అద్దెకు తీసుకున్న వ్యక్తులదే. ఏ కారణం చేతనైనా అద్దెకు వెళ్ళిన స్త్రీ అనారోగ్యం పాలైతే ఆ స్త్రీని అద్దెకు తీసుకున్న వ్యక్తి పూర్తిగా ఆ స్త్రీ బాధ్యత వహించాలి. ఈ మొత్తంలో ఒకటే షరతు ఉంటుంది. అదేంటంటే అద్దెకు భార్యలను తీసుకెళ్లే వ్యక్తికి అప్పటికే ఒక భార్య ఉండకూడదు. భార్యలు లేని వారే అద్దెకు భార్యలను తీసుకెళ్లే అర్హత కలిగి ఉంటారు. ఈ షరతును చాలామంది పాటించరు. భార్యలు ఉన్నవారు కూడా ఈ విషయాన్ని దాచిపెట్టి అద్దెకు తీసుకుని వెళ్తుంటారు. ఇలా తెచ్చుకున్న అద్దె భార్యలు కనుక బాగా నచ్చితే వారు రాసుకున్న బాండ్ని రెన్యువల్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలో ఈ భార్యల బజార్ పూర్తి ప్రభుత్వ లాంఛనాలతోనే జరుగుతుంది. ఈ ఆచారం కొన్ని సంవత్సరాల పూర్వం నుండి ఉంది. ఒక మధ్యప్రదేశ్లోనే కాదు, గుజరాత్, రాజస్థాన్, హర్యానాలోని కొన్ని తెగల్లో కూడా ఇలాంటి ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది. దీనికి కారణం అక్కడి పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం. వీరి ఆచార సాంప్రదాయాలు తెలిసిన పోలీసులు కూడా అక్కడ నోరు విప్పడానికి సాహసించరు. ఈ దురాచారాన్ని రూపుమాపడానికి ప్రభుత్వాలతో పాటు అక్కడ ఉండే NGO సంస్థలు ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్న ప్రజల మనసులో ఈ ఆచారం బలంగా నాటుకుపోయింది. ఈ ఆచారాన్ని తొలగించడం సాధ్యపడలేదు. ఫ్రెండ్స్, రోజు రోజుకి ప్రపంచం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుంది. ఈ పోటీ ప్రపంచంలో మగవారితో పాటు మేము కూడా ఎందులోనూ తక్కువ కాదంటూ స్త్రీలు తమ ప్రతిభతో అన్ని రంగాల్లో ఉన్నత స్థానంలో ఉంటూ తమను తాము నిరూపించుకుంటున్నారు. ఇలాంటి సమాజంలోని ఆడవారిని కీలబొమ్మలుగా చేసి అమ్ముతున్నవారు, అద్దెకిచ్చేవారు కూడా మనతో పాటే మన చుట్టుపక్కలే ఉన్నారంటే ఆశ్చర్యంగానే కాదు, అసహ్యంగా కూడా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇలాంటి వింత ఆచారంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.